హాయ్ అండి, అందరికీ నమస్కారం. బీటెక్ చదివిన అమ్మాయిని ఒక పాప్కార్న్ అమ్ముకునే అతనికి ఇచ్చి పెళ్లి చేసిన తండ్రి. బీటెక్ చదివిన అమ్మాయిని ఏ తండ్రి అయినా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఆ తండ్రి మాత్రం ఒక పాప్కార్న్ అమ్ముకునే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు యువకుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లేదా అమెరికాకు వెళ్ళాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా మా అమ్మాయికి మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న అతన్ని చూపించమని, అబ్బాయి అమెరికా వాడైతే ఇంకా మంచిదని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెబుతూ ఉంటారు. అటువంటిది ఆ తండ్రి మాత్రం ఆ అమ్మాయిని ఒక పాప్కార్న్ బండి అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి అందుకు మొదట్లో ఒప్పుకోకపోవడంతో ఆ తండ్రి, నా మాట విను, నేను ఎల్లప్పుడూ నీ జీవితం మంచిగా ఉండాలి అని ఆలోచించేవాడిని. జాబ్ చేసేవాడి కన్నా రోజంతా కష్టపడి పని చేసేవాడు నిన్ను ఇంకా చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు నేను చెప్పినట్టుగా ఈ అబ్బాయినే పెళ్లి చేసుకో, చాలా సంతోషంగా ఉంటుంది అని పలు రకాలుగా అమ్మాయికి నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించి మరీ పెళ్లి చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. రాజమండ్రిలో రోడ్డు దగ్గర ఉన్న ఒక పార్కు దగ్గర సుధీర్ పాప్కార్న్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇచ్చి ఆ తండ్రి తన కూతురి పెళ్లి జరిపించాడు. సుధీర్ కూడా ఎవరో సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగం ఇప్పిస్తాను అంటే నమ్మి అప్పు తెచ్చి మరి 10 లక్షలు కట్టాడు. అతి తొందరలోనే అతనికి అర్థమైపోయింది. తను మోసపోయాను అని ఎంతో కుమిలిపోయాడు. అలాగే కూర్చోకుండా దానికి ఒక పరిష్కారం వెతుక్కోవాలి అని నిర్ణయించుకొని ఒక పాప్కార్న్ బండిని పెట్టాడు. అది రోడ్డుకి దగ్గరగా ఉండడం, అలాగే పార్కుకి దగ్గరలో ఉండడం మరియు అవి టేస్టీగా ఉండడంతో అక్కడి జనాలు రావడం ఎక్కువయ్యారు. పాప్కార్న్తో పాటు హాట్ స్నాక్స్ని కూడా సుధీర్ అమ్ముతున్నాడు. ఇప్పుడు తను తీసుకున్న అప్పులో సగం అప్పులు ఇప్పటికే తీర్చేశాడు. సుధీర్ ఇప్పుడు తానే కాకుండా తన తమ్ముడికి కూడా అదే ప్రాంతంలో మరొక చోట బండిని పెట్టించాడు. ఇప్పుడు వారందరూ తమకు వస్తున్న దాంట్లోనే చాలా సంతృప్తిగా కాలాన్ని గడుపుతున్నారు. సుధీర్ వాళ్ళ మామగారు కూడా డిగ్రీ చదివి ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. కానీ అవి లాభం లేకపోవడంతో సొంతంగా తనే ఆటో నడపడం ప్రారంభించాడు. తన అప్పులన్నీ తీరిపోయాక ఇంకా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చెందించాలనే ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు సుధీర్. చాలామంది అయితే ఐటీ జాబ్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. అవి రాకపోతే కొంచెం జీవితంలో అడ్జస్ట్ కాలేక ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదు అన్న సాకుతో చాలామంది ఏళ్లకు ఏళ్ళు కాలయాపన చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి వారందరికీ సుధీర్ ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.